హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మా గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రజలు పొయ్యి ఏ విధంగా తయారు చేసుకుంటారన్నది అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాం. సో పొయ్యి అయితే ఆల్రెడీ ఉంది, కానీ ఇంకో పొయ్యి చేస్తున్నాం సపరేట్గా యూట్యూబ్ వీడియోస్ కోసమే. సో నెక్స్ట్ రాబోయే వీడియోలన్నీ ఈ పొయ్యి మీదే మేము వంటకాలన్నీ తయారు చేయబోతున్నాం. యూట్యూబ్ హిస్టరీలోనే ఫస్ట్ వీడియో ఇది అనుకుంటున్నాం. ఇంతకుముందు ఎవరైనా ఇటువంటి వీడియోలు చేస్తుంటే అది మీరు చూస్తుంటే కింద కామెంట్ చేయండి. ప్లేస్ అయితే ఇదే ఫ్రెండ్స్, ఇక్కడ మేము పొయ్యి ప్రిపేర్ చేయబోతున్నాం. ఆల్రెడీ ఐటమ్స్ అన్ని రెడీ చేసాం. ఇదిగో చూడొచ్చు, ఈ ప్లేస్ కొద్దిగా మాకు కన్వీనియంట్గా ఉంటుంది. ఇదిగో మట్టి కూడా రెడీ చేసాం. ఇంతకు ముందు చేసిన వీడియోలు అయితే మొత్తం అయితే ఇదిగో ఈ పొయ్యి దగ్గర అయితే వీడియోలు అయితే చేసాము. సో ఇదైతే కొద్దిగా బయట ఉంది, అదైతే సపరేట్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో అక్కడ పొయ్యి వీడియో చేస్తున్నాం. అలాగే ఒక బ్రదరు కామెంట్ చేశారు, మీరు పొయ్యి ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటారు ఒకసారి వీడియో చేయండి అనేసి. అందుకోసమని కూడా ఈ వీడియో చేస్తున్నాం. ఈ ప్లేస్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇదైతే చిన్న పక్కన ఒక చిన్న గార్డెన్లా ఉండేది మాకు, చిన్న ప్లేసు. సో ఈ ప్లేస్లోనే ఇది రాయి, ఈ రాయిని అయితే తవ్వేసాం పొయ్యి కోసం అనేసి. ఇక్కడైతే వీడియోలు చేసుకోవడానికి మాకు కన్వీనియంట్గా ఉంటుందనేసి ప్లేస్ అయితే ఎన్నుకోవడం జరిగింది. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియోని అయితే లైక్ చేయండి. మరిన్ని ట్రైబల్ కల్చర్ వీడియోస్ గురించి అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఫస్ట్ కొలత ఇచ్చిన తర్వాత తవ్వుదాం, ఓకేనా? తవ్విన తర్వాత ఈ 2 రాయిలా యూజ్ చేయాలి. ఈ 2 రాయిలు పెంకు బిల్లలు, అంతేనా? ఓకే, నువ్వు కొలత ఇచ్చావంటే నేను తవ్వుతాను, అప్పుడు మట్టి తీసుకొచ్చి వేసేయటం, అంతేనా? అంతే కదా? ఓకే. ఇది కొలతలా? అవును. సరిపోతుంది, ఇంకా చదువుదాము కొంచెం తవ్వు. ఎయిట్ సరిపోయిందా? మొత్తం కలిపి ఎక్కువైపోద్దా? అలసిపోయావా? నా కాలు బాగోలేదు, లేదంటే నేనే తొక్కేవాడిని.
మా గిరిజన ప్రాంతాలలో ప్రతి ఒక్క ఇల్లుకైతే ఇటువంటి పొయ్యి అయితే ఒకటి ఉంటుంది. ఇప్పుడే చాలామంది ఈ పొయ్యిల నుంచి కూడా దూరం అవుతూ గ్యాసు అలవాటు అవుతున్నారు. కానీ 90% ఇళ్లలో ఈ పొయ్యి మాత్రం ఒకటి కంపల్సరీగా ఉంటుంది. ఫస్ట్ అయితే బాగోదు, ఇది షేప్ వచ్చినాకే బాగా కనిపిస్తుంది పొయ్యి అయితే. యూట్యూబ్లో ఇటువంటి వీడియో ఎవరైనా చేశారో లేదు మాకైతే తెలియదు, కానీ మేమే ఫస్ట్ వీడియో చేస్తున్నామేమో అనుకుంటున్నాను. ఇది సరిపోద్దా? ఆల్మోస్ట్ అయితే పొయ్యి అయితే రెడీ అయిపోయింది. ఇది చూడొచ్చు మీరు. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే పొయ్యి అయితే రెడీ అయిపోయింది. రేపటి నుంచి అయితే ఈ పొయ్యి మీదనే వీడియోలు చేయబోతున్నాం. మంచి మంచి వీడియోలు వస్తుంటాయి ఫ్రెండ్స్ మా ఛానల్లో. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కొత్త పొయ్యి అయితే రెడీ చేసాము ఇద్దరము. కానీ నేనైతే ఎక్కువ కష్టపడలేదు, మా మిసెస్ ఎక్కువ కష్టపడింది. నాకు కొద్దిగా బ్యాక్ పెయిన్ వస్తుంది, అలాగే లైట్ ఫీవర్ కూడా ఉంది. అందుకని నేనైతే వీడియో తీశాను, ఏం హెల్ప్ చేయలేదు. మా మిసెస్ మొత్తం చేసింది. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని అయితే లైక్ చేయండి. రేపటి నుండి అయితే మంచి మంచి వీడియోలు చేస్తుంటాము, మా కల్చర్ వీడియోస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏమన్నా చెప్తావా? లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.